సడెన్‌గా టింగ్ అని ట్విట్టర్ నుండి నోటిఫికేషన్ వచ్చింది. ఎవరా అని చూస్తే సందీప్ వంగ ఏదో ట్వీట్ ఏసాడు. కానీ ఆ ట్వీట్ చదివాక అర్థమైంది మళ్ళీ సందీప్ బాలీవుడ్ వాళ్ళ బెండ్ తీయబోతున్నాడు అని. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది అని ఈ పాటికి చాలామంది చెప్పేసుంటారు. బట్ అయినా నా మాటల్లో వినండి. ఫిల్మ్ మేకర్స్‌గా మేము ఒక యాక్టర్‌కి స్టోరీ చెప్తున్నప్పుడు వాళ్ళపై 100% నమ్మకం ఉంచి స్టోరీని చెప్తాం. అండ్ మన మధ్య ఒక నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్ ఉంటుంది. కానీ నువ్వు దాన్ని బ్రేక్ చేసావు అండ్ ఇంకో యంగ్ యాక్టర్‌ని డిగ్రేడ్ చేసి అండ్ నా స్టోరీని బయట చెప్పి నువ్వేంటో డిస్క్లోజ్ చేసావు. ఇదేనా నీ ఫెమినిజం? అండ్ ఒక స్టోరీ కోసం మేము చాలా ఇయర్స్ కష్టపడతాం అండ్ నాకు సినిమానే అంతా. అది నీకెప్పటికీ అర్థం కాదు. అసలు అర్థమే కాదు. ఈసారి మొత్తం స్టోరీని చెప్పి నాకెలాంటి ఫరక్ పడదు అని లాస్ట్‌లో హిందీ కోట్‌ని పెట్టి #డర్టీ పీఆర్ గేమ్స్ అని కూడా ట్యాగ్ చేసాడు సందీప్ వంగ. ఇది సందీప్ వేసిన ట్వీట్ యాజ్ ఇట్ ఈస్‌గా కాకపోయినా మనకి ఈజీగా అర్థం అవ్వాలి అని అందులో ఉన్న తాత్పర్యాన్ని మన లాంగ్వేజ్‌లో చెప్పా. ఈ ట్వీట్‌లో సందీప్ ఏ యాక్టర్స్‌ని మెన్షన్ చేయలేదు. బట్ అందరూ కూడా చెప్పేది దీపికా పదుకొనే అని. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ట్వీట్ తర్వాత బాలీవుడ్ వాళ్ళు ఫుల్‌గా సందీప్‌ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అది నిజమో కాదో తెలీదు గానీ, సందీప్ వంగ ప్రభాస్‌తో చేస్తున్న 'స్పీడ్' సినిమాలో ఫీమేల్ లీడ్ కోసం యాక్ట్రెస్ దీపికని రీచ్ అయ్యి తనకి స్టోరీ నరేట్ చేశాడంట. స్టోరీ విన్నాక దీపిక కొన్ని కండిషన్స్ పెట్టడం లైక్ 20 క్రోర్స్ రెమ్యునరేషన్, 6 అవర్స్ డైలీ వర్కింగ్ టైమ్ అండ్ ప్రాఫిట్‌లో షేరింగ్ అండ్ ఇంకా చాలా. ఇవి సందీప్‌కి సెట్ కాక దీపికని పక్కన పెట్టి 'తృప్తి దిమ్రిని' కాస్ట్ చేశాడు. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ఇక్కడి నుండి స్టార్ట్ అయింది అసలు గేమ్. ఈ అనౌన్స్‌మెంట్ రాకముందు వరకు బాలీవుడ్‌లోని కొన్ని పీఆర్ పేజెస్ సందీప్ బెస్ట్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్‌తో దీపికని మీట్ అయ్యాడు అని, అండ్ దీపిక కెరీర్‌లో ఈ రోల్ బెస్ట్ ఫీమేల్ లీడ్ రోల్ అవుతుంది అని ఆర్టికల్స్ అండ్ పోస్టులు రాయడం స్టార్ట్ చేశారు. ఇంక 'తృప్తి దిమ్రి' అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత సేమ్ అదే పీఆర్ పేజెస్ క్వైట్ ఆపోజిట్‌లో సందీప్‌కి అండ్ 'స్పిరిట్' సినిమాకి ఎగైనెస్ట్‌గా ఆర్టికల్స్ అండ్ పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశాయి. అలా కొన్ని ఆర్టికల్స్‌లో సందీప్ చెప్పిన స్టోరీలో ఏ రేటెడ్ సీన్స్ అండ్ ఇంటిమేటింగ్ సీన్స్ ఎక్కువున్నాయని, అది వద్దు అన్నందుకు కాస్ట్ చేయలేదు అని ప్రాపర్‌గా అపోజిట్‌లో పబ్లిసిటీ చేయడం స్టార్ట్ చేశాయి. ఇవి కాదు కాస్ట్ చేసిన 'తృప్తి దిమ్రిని' డీగ్రేడ్ చేసేలా ఆర్టికల్స్ అండ్ సందీప్ చెప్పిన స్టోరీలో కొన్ని సీన్స్‌తో ఆర్టికల్స్ వచ్చాయి బాలీవుడ్ మీడియాలో. ఇవంతా చూసి సందీప్‌కి కాలినట్టుంది. డైరెక్ట్‌గా ట్వీట్ ఏసాడు. సందీప్ బాధల్లా స్టోరీని లీక్ చేయడం కరెక్ట్ కాదు అని, అండ్ వాళ్ళని కాస్ట్ చేయకపోతే ఇలా టార్గెట్ చేసి బడ్డింగ్ యాక్టర్స్‌ని కూడా డీగ్రేడ్ చేస్తారా అని. అండ్ ఇంకో సైడ్ ఏమో బాలీవుడ్ జనాలు దీపిక రీసెంట్‌గానే మదర్ అయింది. షీ వాంట్స్ టు స్పెండ్ హర్ టైమ్ విత్ హర్ డాటర్. అందుకే 6 అవర్స్ మాత్రమే డేలో వర్క్ చేస్తా అని అంది అని తన సైడ్ తీసుకొని తనను సపోర్ట్ చేస్తున్నారు. అండ్ టు బి ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే బాలీవుడ్‌లో పీఆర్ కల్చర్ చాలా టాక్సిక్‌గా అండ్ ఇన్‌స్టిగేటింగ్‌గా ఉంటుందని పాస్ట్‌లో బాలీవుడ్‌లో వర్క్ చేసిన చాలామంది బాలీవుడ్ యాక్టర్సే పబ్లిక్‌గా చెప్పారు. तो पहले भी होता था. कुछ भी लिखते हैं. Just took a right turn from Marriott. Just so it becomes everything is there's no magic left about an actor. వేరే డైరెక్టర్స్ ఎవరైనా అయ్యుంటే మేబీ ఇంతది జరిగేది కాదేమో! కానీ అక్కడుంది సందీప్ రెడ్డి వంగ. తెలిసిందేగా సందీప్ వంగ గురించి. తనకు తప్పు అనిపిస్తే మొహం మీద చెప్తాడు. అండ్ నాకు పర్సనల్‌గా దీపిక ఇలా చేసిందో లేదో తెలీదు. కానీ ఏ ఫిల్మ్ మేకర్ అయినా తను కష్టపడి రాసుకున్న స్టోరీ లీక్ అయినా, లేదా దాని గురించి ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఇలానే రియాక్ట్ అవుతాడు. అండ్ సందీప్ చేసేది కరెక్టా లేక రాంగా అనే డిబేట్ పక్కన పెడితే తన ఇంటెన్షన్ మాత్రం రైటే. సందీప్ వంగ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ ఏసాడు అని సందీప్‌కి అండ్ ఆ పర్సన్‌కి తప్ప ఎవ్వరికీ తెలీదు. యెస్, దీపికనే యాక్టర్ అని బాగా వినిపిస్తుంది గానీ అది నిజమో కాదో మనకి తెలీదు. కానీ ఎప్పుడు సందీపంగా సినిమాలు రిలీజ్‌కి ముందు లేక రిలీజ్ అయిన తర్వాత కాంట్రోవర్సీస్‌లో ఉండేవి. కానీ 'స్పిరిట్' మాత్రం సెట్స్ మీదకి వెళ్ళక ముందే బాలీవుడ్‌లో పెద్ద కాంట్రోవర్సీని క్రియేట్ చేసింది. అండ్ మనందరికీ తెలుసు సందీప్ బాలీవుడ్‌లో సక్సెస్ అవ్వడం అక్కడున్న కొంతమంది పెద్దలకి నచ్చలేదు అని. కానీ మరీ ఇంత దారుణంగా టార్గెట్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. బాలీవుడ్‌లో కొంతమంది సందీప్ వంగ ఫ్లాప్ సినిమా ఇవ్వాలి అని వెయిట్ చేస్తున్నారు. అది జరగకూడదు అని 'స్పిరిట్‌తో' ఈసారి మళ్ళీ ఇంకా పెద్ద హిట్ కొట్టి బాలీవుడ్ పునాదుల్ని షేక్ చేయాలి అని ఆశిద్దాం.